ఐ హ్యావ్ సమ్ స్క్రీన్ షాట్స్. ఓకే, క్షమించాలి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు నేను చదువుతున్నాను. కృష్ణ అనంట, జేకే కృష్ణ. క్షమించాలంటే నేను చెప్తున్నాను, నా నోటి నుంచి మీరు ఇవన్నీ వినాల్సి వస్తుంది, నన్ను ఈ రూపంలో చూడాల్సి వస్తుందని అనుకున్న వాళ్ళకి. ఓకే, మీ సినిమా వాళ్ళ మూలంగానే యూత్ తప్పుదారి పడుతున్నారు. సెక్స్ వైలెన్స్, ఎక్స్పోజింగ్ బూబ్స్, థైస్. ఒకటేంటి, థియేటర్ లో కూర్చున్న యూత్ కి లెగాల్సిందే, లెగిచాక ఏడ పెడతాడు, ఇదిగో ఇలా చేసి ఏడుస్తాడు. సందీప్ కుమార్ ఆ టైంకి బ్యూటీ పార్లర్ కి ఎందుకు వెళ్ళింది, బాగుందని రేప్ చేశారు, ఆ తర్వాత మర్డర్ చేశారు, తప్పేముంది. శివకుమార్ శివ, వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంది. ఆ ప్రియాంక రెడ్డి ఆ టైప్ అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆ పని చేశారు. మీరెవరు మేము ఎలాంటి వాళ్ళము డిసైడ్ చేయడానికి? మీరెవరు మేము ఏం వేసుకోవాలి, ఎప్పుడు తిరగాలి డిసైడ్ చేయడానికి? మీరెవరు? I always tell it's a biological difference that he's a man or she's a woman. Don't teach us 8 తర్వాత ఉండొద్దు, పెప్పర్ స్ప్రే తీసుకోండి. అయినా కూడా మేము అవన్నీ భయపడుకుంటూ చేస్తున్నాము. మా జాగ్రత్తలు మేము ఉంటున్నాము. అయినా కూడా ఇలా చేస్తే ఇవన్నీ ఆపాలంటే ఇంట్లో పిల్లలని సరిగ్గా పెంచండి. మీరు నీకంటూ ఒక అమ్మాయి పుట్టిందిరా ఎక్కడో, ఆ అమ్మాయినే అలాగే చూడాలి. ఆ అమ్మాయి మీదే నీ వాంఛల హక్కు, ఆ అమ్మాయి పర్మిషన్ తోటే, అది కూడా. బికాస్ హియర్ ఐ మైట్ మిస్లీడ్ మ్యారిటల్ రేప్స్ ఆల్సో. సో ఐఎమ్ నాట్ ఆ విషయం కూడా చెప్పట్లేదు నేను. దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. బట్ ఇంతటి దౌర్భాగ్యంలో ఉన్నామంటే అవి గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా మంది మీరు ఇలాంటి వాటికి నేను రియాక్ట్ అవ్వడం కూడా అనవసరం. సో బేసిక్లీ యు ఆల్ లైక్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ అండ్ యూ డిస్లైక్ మీ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. I don't want to make use of the ongoings of the society for my personal things, but నేను ప్రస్తుతం పర్సనల్ గా కూడా కొంతమందికి జవాబు ఇవ్వడానికి, కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. అనవసరమైన వాటికి రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని. సో నేను టీవీ, సినిమాలు, నటన, యాంకరింగ్ నా వృత్తి. అండ్ నేను ఒక మనిషిగా కొన్ని సంఘటనలకి రియాక్ట్ అవుతాను, మనం అందరిలాగే. సో ప్రతిదానికి నేను కెమెరా పెట్టుకుని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి హూ హాజ్ రియాక్టెడ్. వాళ్ళ ఫాలోయింగ్ కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్తే, వాళ్ళకి చెప్పే పద్ధతి వచ్చు కాబట్టి ఆ రకంగా చెప్పడానికి ముందుకొచ్చారు సెలబ్రిటీస్, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారని నేను అనుకుంటున్నాను. But I was not prepared to talk about this. I'm still not prepared because అదొక పెద్ద పీడకలలా నాకు అనిపించింది. మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు. బట్ నమ్మే వాళ్ళ గురించే, నేనంటే నమ్మిన వాళ్ళ గురించే నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను జవాబులు ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ ఈరోజు చేస్తున్నాను. నేను ఏం ఫీల్ అయ్యాననేది మాటల్లో చెప్పడానికి వర్ణనాతీతం అన్నమాట. కోపమా, భయమా, బాధ చెప్పలేను. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ బికాజ్ నేను ఒక ఫార్మాలిటీగా ట్వీటో, ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టో, ఐ కుడెంట్ డూ ఇట్. వీలైనంత కొంచెం ఫాలో చేశాను నేను ఏం జరుగుతుంది అసలు. సారీ, ఐ మైట్ ముందే క్షమాపణ అడుగుతున్నాను. కొంచెం ఎమోషనల్ స్టేట్లో నేను కొన్ని వాడకూడని పదాలు వాడినా కూడా నన్ను మన్నించాలి. గతంలో కూడా చాలా ఘోరాలు జరిగాయి, ఆడవాళ్ల మీద జరుగుతూ వస్తున్నాయి. ఏం పీకారు? ఢిల్లీలో జరిగింది. ఒక్కడికైనా మరణశిక్ష అని చేశారు, ఒక్కడికైనా అమలు జరిగిందా? ఆ తర్వాత మీడియా, నేను ఒక న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన దాన్ని, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ గుడ్ పర్సన్ అండి, వాళ్ళ వృత్తిని ప్రాపర్గా
నేను వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగలాగా రియాక్ట్ అవుతే అది నా తప్పు కాదు. బట్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళని అడ్రస్ చేస్తున్నాను నేను. ఏ టీఆర్పీల కోసం వాడుకొని నాకు నిజంగా మాట్లాడడం రాదండి. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. నాకు తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ అపాలజీస్ బిఫోర్ హ్యాండ్ టు ఎవ్రీబడి ఎవరినైనా హర్ట్ చేయాలని అనుకుంటే. బట్ బికాస్ యూ వాంట్ మీ టు రియాక్ట్, ఐల్ టెల్ యూ దట్స్ హౌ ఐ రియాక్టెడ్. చాలా భయం వేసింది, చాలా బాధపడింది. నాకు తెలిసిన పరిచయం ఉన్న మగవాళ్ళంటే కూడా నాకు చాలా భయం వేసింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని లేదు అని. ఓకే, ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వై విమెన్ షుడ్ బి కేర్ఫుల్. వై షుడ్ వి బీ కేర్ఫుల్? ఉంటున్నాం ఎలాగో, ఉన్నా కూడా మీరు పకడ్బందీగా ప్లాన్ చేసి టైర్ పంక్చర్ గాలి తీసి ఎప్పటి నుంచో ఫాలో చేసి ఏంటి మేము నార్మల్ గా బతకొద్దా? మా పనులు మేము చేసుకోవడానికి వెళ్ళొద్దా నార్మల్ గా? ఎప్పుడు 24 గంటలు ఒళ్ళన్నీ కళ్ళు చేసుకుని చుట్టుపక్కల ఎవడు చూస్తున్నాడని. డోంట్ డూ దిస్ టు అస్. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. నాకు ఆడపిల్ల పుట్టుంటే, నాకు పుట్టాలని నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, నాకు ఇష్టమని. పుడితే తన సేఫ్టీ సెక్యూరిటీ గురించి నేను ఒకటి ఆలోచిస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. వీఆర్ ఆల్రెడీ టూ లేట్, బట్ ఇట్స్ నెవర్ టూ లేట్ అంటారు. కాబట్టి ఇప్పటి నుంచే ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళ మాల్ చూసారా, 4, 20, 25 కూడా దాటి ఉండకుండా ఉన్నారు. ఒక రకంగా చూస్తే వాళ్ళ లైఫ్ నాశనం చేసుకున్నారు, ఆ అమ్మాయిని అలా చేశారు. ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అమ్మాయిల్ని గౌరవించడం, దృష్టి లోపాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో నుంచి మొదలవ్వాలి. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులుగా ఉన్నారు ఈ రోజులు. అమ్మనే అంటుంది ఏంటది, వాళ్ళు వచ్చారు ఇలా ఉండు అలా ఉండు. హౌ లాంగ్ విల్ యూ జడ్జ్ us with what we are wearing and how we are looking? నా కొలీగ్ రష్మి గౌతమ్ గురించి చెప్తున్నారు ఎవరో మళ్ళీ. I want to talk about this people. ఎవరు సమయం అనే ఆర్టికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు. You better find a right job, dude, for yourself. Don't judge us. You are living, writing on us, and be thankful. You're telling that Rashmi talks about కుక్కల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు అని. మనందరం మనుషులకి బుర్రలు, హార్ట్, నోరు, మనకు అన్ని సెన్సెస్ ఇచ్చారు కాబట్టి మనందరం ఆడవాళ్ళు మగవాళ్ళు కో ఎగ్జిస్ట్ అవుతూ వాటిని చూసుకోవాల్సిందిగా మనం ఉండాలి. మనుషులే జంతువుల్లాగా, బుర్ర లేని వాళ్ళలాగా, కంట్రోల్ లేని వాళ్ళలాగా ఉంటుంటే మనం వీ హ్యావ్ టు ఆల్ టుగెదర్ సేవ్ మూగజీవాలను చూసుకునేలా వాటికి మన టైం, మన సర్వీస్ డెడికేట్ చేసేలా అటువైపు చూడాలి. మనుషుల్లోనే ఆడ మగ, మళ్ళీ అందులో జాతులు, మళ్ళీ అందులో ఇదే అయిపోయింది మన బతుకు. టీచ్ ద బాయ్స్. అమ్మలు, మీరు ఇళ్లలో మీరు అందరూ ఉంటున్నారు కదా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని నువ్వు అమ్మాయి నువ్వు అబ్బాయి అన్నట్టుగా జస్ట్ బయాలజికల్ డిఫరెన్స్ ఉన్నట్టుగానే చూడండి. అలాగే చదివించండి, అలాగే లైఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. టెల్ దెమ్ హౌ టు రెస్పెక్ట్ విమెన్, టెల్ దెమ్ హౌ దే కాంట్ జడ్జ్ అ ఉమెన్, హౌ దే కాంట్ అబ్జెక్టిఫై అంటే ఇప్పుడు మళ్ళీ నా జబర్దస్త్ షో తెస్తారు మధ్యలో. మీ మొహాలకి అసలు మీకు డిఫరెన్షియేట్ చేయడం రాదు ఎంటర్టైన్మెంట్ కి, రియల్ లైఫ్ కి. అండ్ పీపుల్, దిస్ గై సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ కాన్సన్ట్రేషన్ చూడండి. నా ఆర్టికల్ రాసారా, దాని తర్వాత ఇప్పుడు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నా అనుకుంటే కూడా ఐఎమ్ నాట్ మేకింగ్ దెమ్ ఫేమస్, ఐఎమ్ మేకింగ్ దెమ్ ఇన్ఫేమస్. లెర్న్ ద డిఫరెన్స్. నా గురించి ఆర్టికల్ రాశారు, దట్ ఫేస్బుక్ లో కొంతమంది పెట్టారంట, ఏదో ఇంత ఘోరం జరిగిపోతుంటే నేనంట అంగాంగ ప్రదర్శన చేస్తూ నా షోని ప్రమోట్ చేస్తున్నాను. అక్కడ ఘోరం జరిగింది, మీరు ఆఫీసులకు వెళ్ళొద్దమ్మా, మీరు తిండి తినొద్దు. ఓకే, యూ కెన్ గో అండ్ డూ యువర్ వర్క్. ఐ కాంట్ డూ మై జాబ్. దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ మై వర్క్, అండ్ ఐ విల్ రడ్డీ వెల్ డూ ఇట్. వాట్ ఎవర్ హ్యాపన్స్ టు ద సొసైటీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై లివింగ్.
get a job, do good for the society if you can. I just read few comments, right? These are the least best I can read. చెప్పగలిగేవి ఇంకా దరిద్రాతి దరిద్రంగా ఉన్నాయి. చూస్తే ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయండి. దిస్ మీడియా, whoever you are, do some good to the society. It's a very powerful house. మీరంటే నమ్మకం పోయేలా ఉంది. నన్ను అందుకే ఎంతమంది న్యూస్ ఛానల్స్ పిలిచినా నాకు వెళ్ళాలనిపించలేదు. బికాస్ వెన్ ఐ రేజ్డ్ అన్ ఇష్యూ అబౌట్ సమ్ సోషల్ అవేర్నెస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే దాన్ని నానా రాద్ధాంతం చేసి నేను ఈరోజు ఏదన్నా మాట్లాడాలంటే 10 విషయాలు 10 రకాలుగా ఆలోచించి భయపడుతూ మాట్లాడేలా చేశారు. ఐఎమ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరు నన్ను చూస్తూ వచ్చారు కదా. ఐ నెవర్ కేర్డ్, బట్ టుడే ఐఎమ్ స్కేర్డ్ ఫర్ మై కిడ్స్ ఆల్సో. నాకు అబ్బాయిలు ఉన్నా కూడా వాళ్ళని నేను ఎంత జాగ్రత్తగా పెంచాలనుకున్నా వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు, ఏం జరుగుతుంది. సో ఇట్స్ ఈక్వల్లీ దిస్ సొసైటీ ఈజ్ రేప్ కల్చర్డ్. దౌర్భాగ్య పరిస్థితుల్లో అలాంటి టైమ్స్ లో బతుకుతున్నందుకు నాకు సిగ్గుచెట్టుగా ఉంది. గుప్పిట్లో పెట్టుకొని గుప్పుమంటూ బతుకుతున్నాము. బట్ ఇఫ్ ద బెస్ట్ ఏదైనా చేయగలగాలి మనం అనుకుంటే ప్లీజ్ స్టార్ట్. ఇంట్లో మీ అబ్బాయిలకి చెప్పకండి, అమ్మాయిలకి దుపట్టాలు వేసుకొని కవర్ చేసుకోండి అని చెప్పకండి. మాకు ఎలా ఉండాలో మాకు తెలుసు. వీ నో. మీకేదైతే చూడ్డానికి నచ్చలేదో, మిమ్మల్ని ఏదైతే రెచ్చగొట్టేలా ఉందో మీరు చూపు తిప్పుకోవడం నేర్చుకోండి. You know your limits. We know ours. సైబర్ క్రైమ్ కరెక్ట్గా చూస్తుంటే మీరు ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు నాకు కూడా చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మీరు కరెక్ట్ గా చేస్తుంటే మీకు యాక్చువల్లీ జాబ్ ఈజీ అవుతుంది తెలుసా సార్? ఐఎమ్ సారీ, నేను ఒక 2 సార్లు రావడం కూడా జరిగింది. బట్ ఐ వాజ్ నాట్ వెల్కమ్ టు వైల్. ఇంకా నేను ఎంత ఇబ్బందికరంగా వచ్చున్నాను, నన్ను అంత ఇబ్బందికరంగా ఫేస్ చేయాల్సి వచ్చింది. నాకు భయపెట్టారు నన్ను. ఇన్ఫాక్ట్ ఇంకా 4 సార్లు రావాలి, ఇచ్చేయాలి, కోర్టులు ఉంటాయి, అది. బట్ బికాస్ నా ప్రొఫెషన్ లో మై టైమ్ ఇస్ మై మనీ అండ్ ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ మై ఆపర్చునిటీస్. ఐ కుడెంట్ స్పేర్ దట్ కైండ్ ఆఫ్ టైమ్. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. ఒక్కొక్కటి బొక్క దేవా నీ వేషాలు ఏందే మధ్యలో అంట. యూ హ్యావ్ నో రెస్పెక్ట్. ఏదో నేను ఎదురుగా ఉంటే నీ నోరు కాదు ఉచ్చ పడుద్ది. నా ప్రెజెన్సే నీకు. వెనకాల ఫోన్ వెనకాల కంప్యూటర్ వెనకాల కూర్చుని టైప్ చేస్తావా? నీది అది మగతనమా? అది అసలు హ్యూమానిజమా? హ్యూమానిటీయా? మీరు అసలు మనుషులా? సాటి మనిషిని ఆడమగ అయినా అది తేడా అవసరం లేదు. రెస్పెక్ట్ దెమ్ యాజ్ అన్ అదర్ లివింగ్ బీయింగ్. తోవరి వికాస్ చాలు, ఇంకా నేను అదే అంటున్నా, చాలు ఇంకా. ఓకే, దీస్ పీపుల్ ఆర్ ద థ్రెట్ టు ద సొసైటీ. సైబర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దిస్ ప్లేస్ ఇస్ మేకింగ్ యువర్ జాబ్ ఈజీ. యూ షుడ్ స్టాప్ క్రైమ్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ద ఫ్యూచర్ క్రిమినల్స్. వీళ్ళకి బేసిక్ ఎథిక్స్, మారల్స్ లేవు. లైక్ నా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, వీళ్ళ గురించి మాట్లాడను. దే సీ మీ ఆన్ టీవీ అంతే. యాజ్ పర్సన్ నేను ఎలాంటి దాన్నో నేను చూసినంత వరకు ఇంతవరకే. బట్ స్టిల్ దే టేక్ దట్ లిబర్టీ. నాతోటే ఇలా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క, భార్య అని ఎలా చూసుకుంటారో ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. బట్ ఐ స్టిల్ హోప్ అండ్ ప్రే అండ్ వాంట్ యూ ఆల్ టు బీ స్ట్రాంగ్. మనం రియలీ స్ట్రాంగ్. ఆల్ యూ లేడీస్ అవుట్ దేర్, ఐమ్ టెలింగ్ యూ, I really don't believe that man and women are equal. Women are beyond men in taking any pain. అందుకే అన్ని మనకిచ్చారు. పిల్లల్ని కని నొప్పి, పీరియడ్స్ పెయిన్, ఆల్ దట్ ప్రాసెస్ ఆఫ్ నేచర్ సైకిల్, ఆ ఓర్పు సహనం మనకే ఇచ్చారు. బికాజ్ మన వల్లనే అవుతుంది కాబట్టి. సో యు ఆర్ అబవ్ ఎవ్రీబడి. బీ స్ట్రాంగ్. Proper 9 o'clock is not even too late also for that girl. ఎంత కష్టపడి డాక్టర్ని చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్. మేము కూడా 3 ఆడపిల్లలమే కదా. I know what it takes. I don't want to cry because I'm not weak. I feel sorry for her parents, her family.
మీరేం జడ్జ్ చేస్తున్నారు? అమ్మాయి వాళ్ళ అక్కకి వాళ్ళ సిస్టర్ కి కాల్ చేయకుండా 100 యూ హర్డ్ హర్ వాయిస్. షీ వాజ్ అ వెరీ టిమిడ్ గర్ల్. ఒక అమ్మాయి వెళ్తుందంటే ఆల్ యూ మెన్ ఒకసారి నా కోపాన్ని పక్కన పెట్టండి. మీ గోన్ హర్ట్ చేసినందుకు సారీ, బట్ థింక్ ఇఫ్ ఎ గర్ల్ ఈస్ వాకింగ్ అలోన్, take her as your responsibility, not as an opportunity. Make sure think that she's from your family. Make sure she reaches home well. అలాంటి పరిస్థితిలో ఉన్నాం, తప్పట్లేదు, బట్ ప్లీజ్ డూ దాట్. నలుగురు అలా ఎత్తుకెళ్ళిపోయారని నాకు అదే న్యూస్ ఎంతవరకు చెప్తున్నారో కరెక్ట్గా కూడా తెలియదు, చూసినంత వరకు, బట్ ఐమ్ టెల్లింగ్. ఎవరికి కనపడలేదు. ఆ టోల్ గేట్ దగ్గరగా ఉంది, సీసీటీవీ అదే చూపించారు. నోబడీ సా ఇట్ హ్యాపెనింగ్. సెలబ్రిటీస్ ఆడిపోసుకుంటారు. మేము రియాక్ట్ అవ్వాలంటే ఏం జరుగుతుందండి చేసినప్పుడు? ఏం ఉద్ధరిస్తున్నారు? మొన్న 9 months ఆ పాపని వరంగల్లో, వాట్ హ్యాస్ హ్యాపెండ్? మై హార్ట్ ఇస్ క్రషింగ్ డౌన్. ఓకే, అందుకే నేను క్వైట్ ఉండాలని అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో. We are strong, be strong. ఓకే, ఇవన్నీ చెప్పినా కూడా నాకు ప్యారలీ దర్ ఇస్ అ థాట్ దట్ సరే స్ట్రాంగ్ అంటున్నారు, ఇది ఉండాలి, ఆ సేఫ్టీ తీసుకోవాలి, బట్ అయినా కానీ అవుతున్నాయి కదా. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు 2 kilometers అవే ఉండిందంట. ఏదన్నా జరిగితేనే దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి ప్రాణం పోయిన తర్వాత. ప్రీతి, కమెంట్స్ పట్టించుకోవడం మానేయాలి ఇంకా. దర్ ఇస్ నో వే, బికాజ్ నేను రియాక్ట్ అయ్యి అక్కడ ఏం జరగలేదు. ఇన్ఫాక్ట్ ఐ వెంట్ టు the department also some couple of years back. వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేమమ్మా. I don't know మరి. All I can say right now is that ఇంట్లోనే నేర్పించాలి, ఇంట్లోనే పెంపకం చాలా ఇంపార్టెంట్. If I had a daughter, I would equal గా పెంచేదాన్ని. In fact, I would tell my boys that your sister exactly, that's what I'm saying. There are 2 things right now తెలుసా. ఆ నలుగురిని బహిరంగంగా పనిష్ చేస్తే ఒక భయం పుడుతుంది. I think the media and all should not constantly tell every time. This is one thing I wanted to say. Even Nirbhaya appudu kuda ela jarigindi em chesaru పూస గుచ్చినట్టు చెప్పి ఈ చట్టం ఉంటారు కదా ఎంకే గాళ్ళు, వాళ్ళందరికీ చెప్తారన్నమాట ఇంకా ఇలా చెయ్యొచ్చు అని. That is not how you portray. As a powerful medium, you are supposed to concentrate on the right things. If you had taken the responsibility of life education to boys right from home when this happened, first case లోనే ఈ రోజు ఇవి అయ్యేవి కాదు. మీరు అందరికి అరే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, అరే అక్కడ జరిగింది కదా వాళ్ళకి హ్యాపీగా 7 ఏళ్ల నుంచి కూర్చోబెట్టి మేపుతున్నారు మంచిగా, మనకి ఫుడ్ దొరకడానికి మనం పని చేయడం ఎందుకు, ఇలాంటి పెంట పని చేసి ఇలాంటి దారుణం ఒకటి చేసి జైలు కూర్చుందాం, పప్పన్నం పెడతారు అన్నట్టున్నారు ఇప్పుడు అందరూ. సో అలా చేస్తే ఇది జరుగుతుంది అని మనం చూపించాలి, అదొకటి. అండ్ ఐమ్ సేయింగ్ ఇక్కడ స్కూల్స్ లో ఎలాగైతే మారల్ సైన్స్ అని చిన్నప్పుడు నేర్పిస్తున్నారో, ఈవెన్ తెలివి వస్తుంది కదా హై స్కూల్లో అడాలసెన్స్ లో, వెన్ ద హార్మోన్స్ అండ్ ఆల్ హ్యాపెన్, అప్పుడు వాళ్ళకి కరెక్ట్ ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి.
that this is how you should look at a woman. It is important that you get that woman's consent to even touch her. Woman and any man, I'm saying any నీ తోటి మనిషిని ముట్టుకోవాలన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఒకరికొకరు సానుకూలత ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ద కోఆపరేషన్ అండ్ కన్సెంట్. ఇలాంటి టీచింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బి అ ప్రాపర్ సబ్జెక్ట్. I see these two as the major, like, must emergency happenings that has to be brought in the society. ఇవి జరగాలి రైట్ నౌ. కూర్చొని అక్కడ అన్ని ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళే చేసామని మేము తాగున్నాము మేమేదా ఇంకా వాళ్ళని కూర్చొని అలా వాళ్ళు ఒప్పేసుకున్నాక జరగాలి. టప్ టప్ మన బయటికి తీసుకొచ్చి హరీష్ మూలకాల పల్లి నేను నీ స్క్రీన్ షాట్ తీసి నీ బతుకు నాశనం చేస్తా. యు బెటర్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్. ఓకే, మిమ్మల్ని అవాయిడ్ చేస్తా. ఓకే, అభి వైబ్స్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అవాయిడ్ యూ. యు ఆర్ మీకన్నా చాలా బూతులు నాకు వచ్చు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. I know I live the life of best of both the worlds. So I know the good and bad of the north, good and bad of the south. So I'm much more dangerous when it comes to being bad, but I choose not to be. Adi na pempakam. So I'm going to avoid all these no do gooders. If you have any important questions, నేను ఏదైనా చెప్పాలనుకుని మిస్ అయిపోతే ఇదే నాతో ప్రాబ్లం. ఇదే నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోయి నేను ఇలా చెప్పాలి అవసరం ఉంది అని లైవ్ వస్తానా, I get carried away with few things. I might miss out some important things that I wanted to talk. So I'm just going through some comments if నేను ఏమైనా మిస్ అయిపోయిన పాయింట్స్ క్రాస్ అవుతానా అని చూస్తున్నా. భరద్రాజ్ రంగవజ్జల ఇన్సిడెంట్ అయి 4 రోజులైంది. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీరు లాస్ట్ మినిట్ లో వచ్చి ఇలాంటి టెక్స్ట్ చేయకండి. ఈ లైవ్ మొదటి నుంచి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, I don't think I can talk about this anymore. I don't think I have anything else to say. Maybe I have, but నాకు చెప్పడానికి రావట్లేదు right now. It's a very complicated mind that I have since a lot of days. So yeah, if I made any sense even for 10 people, I hope it's worth it. So I took this initiative of coming live. We should take care of each other, irrespective of the gender. If we are able to see a morning, we are very lucky. Let's make the best of the life we have. Vasudhaiva Kutumbam ani urke analedu. We all are a family. Let's treat each other like that. I don't know if I'm making sense. There are too much of floods that have been happening in my thought process. Just take care, guys. Take care of yourself. Take care of your surroundings.